ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో డాక్టర్ అరుణా పేరి అమ్మ ఉన్నారు. వారు శ్రీ విద్యా ఉపాసకురాలు. ఈ రోజున మనకు లలితా సహస్రనామ వైభవాన్ని తెలియజేయటానికి వచ్చారు. వారిని అడిగి అనేక విశేషాలు తెలుసుకుందాం. అమ్మా నమస్తే. శ్రీమాత్రే నమః. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ మీరు శ్రీ విద్యా ఉపాసకురాలు కదా, అసలు ఆ విద్యని ఉపాసించాలని, ఆ అమ్మని ఆరాధించాలి అనే కోరిక మీకు ఎట్లా కలిగింది? అసలు అసలు ఆ అంశానికి సంబంధించిన విశేషాలని తెలియజేయండి. శ్రీమాత్రే నమః. సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. చూడండి అమ్మా, మనకి అమ్మవారి అనుగ్రహము ఉంటే మనలో ఎక్కడో అక్కడ ఒక బీజం పడుతుంది. అలాగే నాలో కూడా ఈ భక్తి మార్గము, ఈ ఉపాసన మార్గము యొక్క బీజము, నేను కైలాస మానస సరోవర్ వెళ్ళినప్పుడు నాలో ఒక బీజం పడింది. అక్కడి నుంచి నా ఉపాసన, అమ్మవారి యొక్క సాధన, ఈ శ్రీ విద్యా సాధన అలా నేను చేసుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్క గురువు నా జీవితంలోకి వచ్చి, శంకరాచార్యులు వారు లాంటి గురువులు నాకు వచ్చి ఈ శ్రీ విద్యా ఉపాసన అది వారు ఇచ్చారు. వాళ్ళ యొక్క అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో ఇందులో ముందుకు సాగుతున్నాం. అమ్మ నేను చాలా చూశాను కొన్ని ప్రోగ్రామ్స్ మీవి. లలితా సహస్రనామ వైభవాన్ని గురించి, లలితా సహస్రనామాల యొక్క విశిష్టతను గురించి మీరు చాలా బాగా చెప్తూ ఉంటారమ్మా. అసలు సహస్రం అంటే ఒక అనంత వాచక శబ్దం అంటూ ఉంటారు కదా, అంటే ఏంటమ్మా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. లలిత సహస్రనామము ఇది ఒక స్తోత్రం అని మాత్రం అనుకోకూడదమ్మా. మనం ఈ లలితా సహస్రనామంలో రహస్యం దాగి ఉంది. అందుకే రహస్య నామ స్తోత్రం అంటారు. ఇది మంత్రస్వరూపాలు. ప్రతి నామము కూడా ఒక మంత్రము. ఎప్పుడైతే మనం ఈ సహస్రనామ స్తోత్రం చదువుతామో ఆ మంత్రాల్లో ఉన్న ఆ శక్తి, ఆ ఎనర్జీ అంతా కూడా మనలో ఫామ్ అవుతుంది. అంత శక్తివంతమైన మంత్రం. అవునమ్మా, అంత శక్తివంతమైనది. ఇది వైభవం గురించి అడిగారు మీరు. లలితా సహస్రనామ స్తోత్రంలో రూప వైభవము, నామ వైభవము, లీలా వైభవము, మంత్ర వైభవము, యంత్ర వైభవము, జ్ఞాన వైభవము, ఇన్ని రకాలు ఒక్క లలితా శాస్త్రంలో ఉంది. దానిని మనం చాలా బాగా అర్థం చేసుకుని దానిని మనము ఆ యొక్క మంత్రాల రూపంలో ఉన్న స్తోత్రాన్ని మనం పఠిస్తూ దాని అర్థం తెలుసుకుని మన లోపలికి కనుక మనం దాన్ని తీసుకుంటే ఆ శక్తి మనలోకి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకుంటాము. ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఓన్లీ చదివే వరకు ఉండకూడదు. ఈ లలితా శాస్త్రం మనకి ఏం నేర్పుతోంది? ఎప్పుడైతే అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకుంటామో అమ్మవారిలో ఉన్న క్వాలిటీస్ అవన్నీ కూడా మనలో కూడా చోటు చేసుకుంటాయి. అంటే అమ్మా, ఈ మధ్యకాలంలో లలితా సహస్రనామాన్ని ఎక్కువగా పఠిస్తున్నారు. నేను మా అమ్మ వాళ్ళ కాలంలో చూసినప్పుడు ఇంతగా లేదు. తర్వాతి కాలంలో ప్రతి వారు కూడాను ఒక గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి చదువుకోవటం, ఇళ్లల్లో చదువుకోవటం చాలా ఎక్కువగా జరుగుతున్నది కదమ్మా. అయితే మీరన్నట్టుగా ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలిగితేనే బాగుంటుంది. అందరూ చదువుతున్నారు కాబట్టి మనము చదువుదాము అనేటువంటి ఒక జిజ్ఞాస పెరిగింది. కానీ ఉచ్చారణ దోషాలు కూడా ఒక్కొక్కసారి మనకు వినిపిస్తూ ఉంటాయి. అట్లా ఉచ్చారణ దోషాలతో చదివితే ఏ రకమైనటువంటి ఇది ఉంటుంది? అట్లా లేకుండా ఎట్లా చదవాలి? అవునమ్మా, చాలా చక్కగా అడుగుతున్నారు. మీరు అన్నారు కదా ఇదివరకు రోజుల్లో దీన్ని ఎక్కువ ఎందుకు బయటకు తీసుకురాలేదు అంటే, అమ్మ ఆ టైంలోనూ చాలా మంది గురువులు అలాంటి వాళ్ళు ఒక రకమైన భయం అందరి మనసులోనూ పెట్టారు. లలితా శాస్త్రం చదివితే అమ్మవారు పనిష్మెంట్ ఇస్తుంది, ఏదో జరిగిపోతుంది, అందుకే దాన్ని మీరు గురుముఖంగా చాలా తప్పులు లేకుండా చదవాలి. మీరు చదివితే మీకు చాలా ఇంట్లో ఒక నెగటివిటీ, ఒక సాడ్ జరుగుతుంది అని ఒక మనసులో ఒక భయం పెట్టేశారు. అప్పుడు ఆడవాళ్ళందరూ ఏంటంటే తెలుసుండి, చాలా మంచిదని తెలుసుండి కూడా భయపడుతూ వెనక్కి వెళ్ళిపోయి దాని గురించి సాహసించేవారు కాదు. భయంతో లలితా శాస్త్రాన్ని ఎక్కువ వాళ్ళు
ఉచ్చరించేవారు కాదు, నేర్చుకునేవారు కాదు, పఠించేవారు కాదు. కానీ ఇప్పుడు రాను రాను చాలా మంది అందరూ కూడా దానికి భయపడద్దు. భయం ఎందుకు పడాలమ్మా? మేము కూడా మా లలిత మా లలిత ఇక్కడ కట్ చేయండి చిన్నమాట, మా లలిత పరివార్ ద్వారా ఎన్నో క్లాసెస్ తీసుకుంటున్నాము. అందులో లలితా సహస్రనామం మేము చాలా బాగా నేర్పుతాము. ఆ నేర్పేటప్పుడు మేము ముందు వాళ్ళలో ఉన్న భయం తీస్తాము. అమ్మ, మన అమ్మకు మనం భయపడతామా చెప్పండి? మన తల్లి మన ఇంటికి వస్తుంటే ఎంతో చక్కగా ఆహ్వానించి కూర్చోబెడుతున్నాము. అలాంటిదే ఈ లలిత అమ్మవారు. ఆవిడిని మనము ఆ నామాల రూపంలో మనం స్తోత్రం చేస్తూ ఆవిడని ఆహ్వానిస్తున్నాము. ఆహ్వానిస్తున్నప్పుడు ఒకవేళ మనం తప్పు చదివినా కూడా ఆవిడ మనకు పనిష్ మాత్రం అమ్మ శిక్షించదు కదా, సరి చేసుకోవాలి. అమ్మ మన శిక్షించదు, పనిష్ కూడా ఇవ్వదు. కానీ మనం చూసుకుని అయ్యో అమ్మ నామం కదా, కాస్త చక్కగా ఉన్నది ఉన్నట్లుగా పలకాలి, ఉచ్చారణ బాగా పలికితే మంచిది. ఇక్కడ ఇంకొక విషయము, లలితా సహస్ర నామముల్లో కొన్ని నామములు విడతీసి చదివితే మీనింగ్ వేరైపోతుంది. మనం అనుకునే మీనింగ్ ఒకటైతే మనం తప్పు చదివితే మీనింగ్ చేంజ్ అయిపోతుంది. అలాంటి నామాలు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 51వ శ్లోకంలో ఫస్ట్ లైన్ ఉంటుంది, దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత అని ఉంటుంది. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే దురాచార శమని రెండు విడతీస్తారు. ఆ దురాచార శమని విడతీయకూడదు, దురాచార శమని. విడతీస్తే ఏంటవుతుందంటే దురాచార అని విడతీసి ఆగితే అమ్మవారిని మనం దురాచారురాలు అంటున్నాం అన్నట్టు. అదే విడతీయకుండా కలిపితే దురాచార శమని. అమ్మ మనలో ఉన్న ఆచారాలు ఏ తప్పుడు అయితే ఉన్నాయో ఆ దురాచారాలను అమ్మ తొలగించేస్తుంది, క్షమింపజేస్తుంది, తీసేస్తుంది. అందు గురించి ఇలాంటి దోషాలు గురుముఖంగా నేర్చుకుని ఎక్కడ ఏది ఎలా చదవాలో అలా నేర్చుకుని చదివితే ఏమీ అవదమ్మా. అంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది. లలితా సహస్రనామం తీసుకున్నాం, ఒక 10 నిమిషాలు చదివేశాం, లేకపోతే 20 సార్లు చదివాం, అట్లాంటివి పెట్టుకోకుండా 11 సార్లు చదివాం. ఇది కాకుండా దాన్ని అర్థం చేసుకుని చక్కగా ఉచ్చారణ దోషాలు లేకుండా చదివితే సత్ఫలితాలు ఇస్తున్నాం. అది తప్పకుండా కౌంట్ చూడకూడదు, ఎంత చదవాలని కాదు. అమ్మ తత్వాన్ని తెలుసుకుంటూ 2 నామాలు చదివినా 4 శ్లోకాలు చదివినా ఉన్నది చక్కగా భక్తితోటి మనం అమ్మవారిని పిలిస్తే ఆవిడ ఎంతో భక్తితో మన దగ్గరికి వస్తారు. ఆవిడ భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ. ఆవిడ భక్తి అంటే ఆవిడకి చాలా ఇష్టము. అలాంటి వాళ్ళని మన భక్తిని చూసి మనకు గమ్యాన్ని ఇస్తుంది. ఆవిడ మంచి చోటకు తీసుకెళ్తారు. అమ్మ, శ్రీచక్రం అంటాం. లలితా సహస్రనామం అనగానే మనం శ్రీచక్రం గురించి ఆలోచిస్తాము. అసలు ఈ శ్రీచక్రానికి లలితమ్మకి ఏమిటమ్మా సంబంధం? శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. అమ్మవారు యొక్క స్థానము శ్రీచక్రము. శ్రీచక్రములో బిందు రూపంలో శివశక్తి స్వరూపిణిగా ఆవిడ కొలువై ఉంటుంది. శ్రీచక్రములో అమ్మవారి యొక్క పరివార దేవతలు, ఆవిడ చుట్టూ ఆవిడ పరివార దేవతలు. ఇప్పుడు మన పరివారం ఉందనుకోండి, మన ఇంట్లో మన పరివారంలో మనం అందరూ ఉన్నాం కదా, ఎంతో మందితో మన పరివారం ఉంది. ఆ తన పరివార దేవతలతో అమ్మవారు బిందు రూపంలో శ్రీచక్రంలో కూర్చుని ఉంటుంది. కూర్చుని తన శక్తి తన పరివార దేవతలందరికీ ఇస్తూ, ఆ పరివార దేవతల యొక్క శక్తి ఎనర్జీ ఎప్పుడైతే మన శ్రీచక్రాన్ని పూజిస్తామో స్మరిస్తామో ఆ శక్తి అంతా కూడా మనకి ఫామ్ అవుతుంది. శ్రీచక్ర నివాసిని అంటారా? శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకిదే నీరాజనం, పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాసియా సింహ మధ్య కురత్న నీరాజనం అని పాడుకుంటాం కదా. అవునమ్మా, శ్రీచక్ర నివాసిని ఆవిడ చక్కగా బిందు రూపంలో ఉండి ఆవిడ అందరికంటే పైన అక్కడ శివశక్తి స్వరూపం. ఆవిడ శివుడితో కలిసి ఆ బిందువులో ఉండి తన శక్తినంతా కూడా తన పరివార దేవతలు, ఆ పరివార దేవతలు అమ్మవారి శక్తినంతా కూడా ఆ శ్రీచక్రాన్ని పూజించినప్పుడు తలుచుకున్నప్పుడు మనకు కూడా ఆ వైబ్స్ మనలో వెళ్తాయి. చాలా బాగా చెప్పారమ్మా. అమ్మ, వసిన్యాది మీరు ఇప్పుడు అన్నారు కుటుంబము పరివారం అని. అమ్మకి వసిన్యాది దేవతలు అంటూ ఉంటాం కదా, అసలు వసిన్యాది దేవతలు అంటే ఏంటి? అమ్మ పరివారంలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? అవునమ్మా, చాలా మంచిది.
అసలు లలితా సహస్రం మన వరకు వచ్చింది అంటే దానికి కారణం వశిన్యాది వాగ్దేవతలు. ఓకే, వాళ్ళని వాక్ దేవతలు. వాక్ అంటే మాట. మనకి మంచిగా మాట ఇంత చక్కగా మాట్లాడుతున్నాము అంటే సరస్వతి కూడా మన వాగ్దేవత అంటాము. ఈ వశిన్యాది వాగ్దేవతలు వాళ్ళెవరు? వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయని, సర్వేశ్వరి, కౌళిని, యనమండుగురు వాగ్దేవతలమ్మ. అమ్మవారి యొక్క శ్రీచక్రంలో వాళ్ళు అమ్మవారి బిందు రూపంలో ఉంటే తర్వాత త్రికోణం ఉంది, దాని తర్వాత 8 మంది అమ్మ చుట్టూ ఈ వశిన్యాది దేవతలు ఉంటారు. పైనుంచి చూసుకుంటే 3వ ఆవరణ, కింద నుంచి చూసుకుంటే 7th ఆవరణ. ఆవిడ అమ్మవారి దగ్గరే ఉంటారు. వీళ్ళు వశిన్యాది దేవతలు ఎవరు? అమ్మవారి యొక్క శక్తులు. అమ్మవారు తనలోంచే 8 శక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళకి మీరందరూ స్తోత్రం చెయ్యండి అని ఆదేశించింది. ఆదేశించినప్పుడు వాళ్ళ శ్రీముఖం నుంచి ఒక గొప్ప స్తోత్రం 1000 నామములతో ఉన్న ఒక స్తోత్రం వచ్చింది. ఆ 1000 నామములతో ఉన్న ఒక స్తోత్రం ఏది అంటే ఈ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రము అన్నాం. అందుకే సహస్రము అంటే 1000 నామములతో ఉన్న స్తోత్రము వశిన్యాది వాగ్దేవతల యొక్క శ్రీముఖాన్ని నుంచి వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో ఆ వాగ్దేవతలు ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు, అమ్మ నామములు తీసుకుంటున్నప్పుడు అక్కడ కూర్చున్న బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఆ వైబ్రేషన్స్ ఏదైతే, ఆ శక్తి ఎనర్జీ ఏదైతే ఫామ్ అయిందో వాళ్ళు కూడా దాన్ని తట్టుకోలేకపోయారు. అంత వైబ్రేషన్స్. ఆ బ్రహ్మాది దేవతలు స్తోత్రం కంప్లీట్ అయిన తర్వాత, అమ్మా ఇది ఒక స్తోత్రము కాదు, ఇది గొప్ప మహామంత్రములు తో సమానమైన స్తోత్రము. ఈ లలితా సహస్రనామ మహామంత్రములు, దీని యొక్క ఎనర్జీ, దీని యొక్క శక్తి ఇంత అంతా కాదమ్మా అని అన్నప్పుడు అమ్మవారు వాళ్ళకి ఆదేశించింది. ఏదైతే ఇప్పుడు మీరు మహామంత్రములు అంటున్నారో మీరు అన్నది కరెక్ట్. ఈ మహామంత్రములని పూర్తి భూప్రపంచం అంతా కూడా మీరు వ్యాపించండి. ఈ ఎనర్జీ, ఈ శక్తిని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, అందరి వరకు ఇది చేరాలి అని ఆదేశించింది. అక్కడి నుంచి వచ్చిందమ్మా ఈ లలితా శాస్త్రం. అంటే ఈ వశిన్యాది దేవతలు అక్షర దేవతలు, వాక్ వాళ్ళ శ్రీముఖం నుంచి వచ్చింది. వాక్ దేవతలు అంటారు, అందుకే వాళ్ళు వాక్ దేవతలు. అవునమ్మా, మీరు అన్నట్టుగా లలితా సహస్రనామాన్ని మనం అంత భక్తి శ్రద్ధలతో చదివినప్పుడు మనకు కూడా ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అది తర్వాత అమ్మా, ఈ లలితా సహస్రనామాన్ని లోపాముద్ర, అగస్త్యుని భార్య లోపాముద్రాదేవికి అమ్మ ఇచ్చినట్లుగా మనం చదువుతాము. ఏంటమ్మా దాని అసలు? నిజమమ్మా, ఇక్కడ మనం 3 పేర్లు తలుచుకోవాలి. హయగ్రీవులు వారు, అగస్త్యులు వారు, అలాగే లోపాముద్ర. లోపాముద్ర అర్చిత మనకు లలితా శాస్త్రంలో ఉంది. ఇక్కడ అగస్త్యులు వారు యొక్క గురువు హయగ్రీవులు వారు. హయగ్రీవులు వారు ఎన్నో ఉపదేశాలు అగస్త్యుల వారికి ఇచ్చారు. అగస్త్యుల వారికి ఎక్కడో ఒక చోట ఇంకా ఏదో ఉంది, ఇంకా నాకు దొరకలేదు అని ఆయనకు మనసులో అనిపించి హయగ్రీవుల వారి దగ్గరికి వెళ్ళి, గురువర్య ఎక్కడో ఇంకా ఏదో ఈ లలితా శాస్త్రము, లలితా ఉపాసన అనేది ఒకటి ఉంది, కానీ అది ఇంకా నాకు మీరు బోధించలేదు, ఉపాసన ఇయ్యలేదు అని అడుగుతారు. అప్పుడు అగస్త్యుల వారు అంటారు, నాయనా ఇంకా సమయం రాలేదు, ఇంకా నువ్వు కొంత సాధన చేసుకోవాలి, ఆ సాధన చేసుకున్న తర్వాత అప్పుడు నీకు ఆ ఉపదేశం నేను ఇస్తాను అని పంపించేస్తారు. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ అగస్త్యుల వారిని పిలిచి అప్పుడు ఆయన ఉపదేశం చేసి ఏమంటారు ఒక మాట, లోపాముద్రార్చిత అంటే లోపాముద్రార్చితకి అమ్మవారు ఉపదేశించిన ఈ శ్రీ విద్యా ఉపాసన ముందు లోపాముద్రార్చిత తీసుకుంది, అమ్మవారి దగ్గర నుంచి తీసుకుంది ఆవిడ. ఆ లోపాముద్రార్చిత యొక్క భర్తగా ఇప్పుడు నువ్వు ఈ లలితా శాస్త్రము, ఈ శ్రీ విద్యా ఉపాసన ఇప్పుడు నీకు ఉపదేశం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏమిటి అర్థం అమ్మా? ఈ లలితా సహస్రాన్ని మనం పఠించాలన్నా, నేర్చుకోవాలన్నా కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళకే అది దక్కుతుంది, అది అందుతుంది.
ప్రతి ఒక్కళ్ళు అనుకున్న వాళ్ళు చాలా మంది అనుకుంటారు కానీ అందరి వరకు ఆ లలితా శస్త్రము చేరదు. ఎవరి వరకు ఎవరికైతే ఆ భక్తి ఉందో, ఎవరి అయితే ఆ అమ్మ పట్ల ఆ నమ్మకం పెట్టుకుని భక్తితో ఉంటారో వాళ్ళ వరకే ఈ లలితా సహస్రనామ స్తోత్రములు చేరుతాయి. ఆ తత్వాన్ని తెలుసుకుని ఆ భాగ్యం కలుగుతుంది. ఇదమ్మా లోపాముద్రార్చిత అగస్త్యుల వారు, హయగ్రీవుల వారు. అమ్మాయి మీరు ఇప్పుడు శ్రీ విద్య అని చెప్పారు, కొద్దిగా అసలు శ్రీ విద్య ఉపాసన అది చెప్పండి అమ్మా కొంచెం. శ్రీ విద్య అనేదమ్మా బ్రహ్మ విద్య. చూడండి, మనకి ప్రతిదీ నేర్చుకోవాలంటే ఒక్కొక్క పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ ప్రతిదానికి ఒక్కొక్క కేటగిరీస్ ఉంటాయి. అలాగే ఈ శ్రీ విద్య అనేది మన ఆధ్యాత్మిక పరంగా అమ్మవారు ఎవరు, అసలు భువనేశ్వరి ఎవరు, ఆ భువనేశ్వరి తత్వం ఏమిటి, ఆ భువనేశ్వరి తత్వం మనకి ఏం చెప్తోంది, మన లైఫ్లో మన జీవితంలో మనం ఎలా ఉండాలి, ఈ ఆధ్యాత్మికత ఏమిటి, జ్ఞానం ఎలా పొందుతాము, ఆ శక్తులు ఏమిటి, ఆ శక్తి ద్వారా మనం ఏం తెలుసుకుంటాము, ఇదంతా తెలుసుకునే ఒక పెద్ద మహావిద్య ఏదైతే ఉందో అదే శ్రీ విద్య. ఆ శ్రీ విద్య నేర్చుకోవాలి అంటే అమ్మా వేరు వేరు దానికి గురువులు ఉంటారు. వేరు వేరు గురువులు వేరు వేరు వాళ్ళ యొక్క సంప్రదాయాలను బట్టి వాళ్ళు అది ఉపదేశం ఇస్తారు. కష్టమైన విద్య, కానీ ఎవరైతే భక్తితో ఉండి నేర్చుకోవాలనుకుంటారో అది కూడా అమ్మవారి అనుగ్రహం ఉన్న వాళ్ళకే శ్రీ విద్యా ఉపాసన దొరుకుతుంది. అది కూడా పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళకి. అలాంటి శ్రీ విద్య 4 రకాలుగా మనం ఏ గురువులు పట్టుకున్నా, ఏ సాంప్రదాయం పట్టుకున్నా, కౌళాచారము, దక్షిణాచారము, వామాచారము, సమయాచారము, 4 ఆచారముల నుంచి ఏ ఆచారాన్ని పట్టుకున్నా మనం ఆ బిందు రూపంలో ఉన్న ఆ శివశక్తి స్వరూపము అక్కడికి చేరి అమ్మవారితో కనెక్ట్ అవ్వడమే ఈ శ్రీ విద్య యొక్క ఉద్దేశము. అమ్మవారు భక్తి మార్గము, జ్ఞాన మార్గము, అలాగే ముక్తి మార్గము చూపించి మోక్ష మార్గం వరకు తీసుకెళ్లే విద్య ఏదైతే ఉందో అదే శ్రీ విద్య. అంటే ఇందులో కొంత వామాచారాన్ని కాకుండా మిగతా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళటం అనేది మంచి. అవును, వామాచారం చాలా డిఫరెంట్. పాపం వాళ్ళు చాలా ఉగ్ర శక్తులు, ఉగ్ర ఉపాసనలు చేస్తుంటారు. తంత్రశాస్త్రానికి సంబంధించి తంత్రశాస్త్రం అంతా కూడా వాళ్ళు చాలా ఎక్కువ చేస్తారు. మిగిలింది సాత్వికంగా కూడా మనం అందరం చక్కగా చేసుకోవచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. మనం ఆ పద్ధతిలో అదేనా మనం అనుకుంటే అవదు. ఏ గురువు అయితే వాళ్ళ శిష్యులకి ఇది చెయ్యాలి, ఇది ఇవ్వచ్చును అని వాళ్ళకి అనిపించినప్పుడు గురువు ద్వారా గురువు తనంతట తను ఇప్పుడు ఎలాగైతే మనం అగస్త్యుల వారికి వెంటనే దొరకలేదో కొంచెం వెయిట్ చేయించారు కదా హయగ్రీవుల వారు, కొంచెం నువ్వు ఇంకా సాధన చెయ్యాలని, అలాగా గురువులకి అనిపించినప్పుడు వాళ్ళ శిష్యులకి గురువుల ద్వారా దొరుకుతుంది. బాగుందమ్మా, చాలా బాగా చెప్పారు అమ్మా. అసలు ఈ లలితా సహస్రనామ ఆవిష్కరణ ఎక్కడ జరిగింది? ఇది మనం తెలుసుకోవాలి అనుకుంటే భువనేశ్వరి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. భువనేశ్వరి తత్వము ఆవిడ ఎక్కడుంటారు? మణిద్వీపంలో, చింతామణి గృహంలో, పంచబ్రహ్మల యొక్క మంచం ఆసనం మీద కూర్చుని ఎంతో చక్కటి చిరునవ్వుతో అలాగ తన కళ్ళ చూపుతోటే, తన దృష్టితోటే అందరినీ చూస్తూ లాలించి పాలించి అందరి తన బిడ్డలందరినీ సమానంగా చూసుకునే ఒక శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆవిడే శ్రీ లలితాంబిక. ఈ లలితాంబిక మణిద్వీపం అనే ఒక మణులు ఉన్న ఒక మహాద్వీపము. ఆ ద్వీపం అంతా కూడా మణులతో నిండి ఉంటుంది. అలాంటి దాంట్లో అక్కడ ఉన్న గోడలు, ప్రాకారాలు అవన్నీ కూడా మణులతో ఉంటాయి. అలాగే వనములు, కోనేరులు, సరోవరాలు ఇవన్నీ దాటుకుంటూ 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 ఉంటే అక్కడ ఒక చింతామణి గృహం అనే ఒక గృహం ఉంటుంది. ఆ చింతామణి గృహంలో అమ్మవారు ఆ భువనేశ్వరి చక్కగా ఒక సింహాసనం మీద కూర్చుని ఉంటుంది. ఎప్పుడైతే ఆ సింహాసనం మీద కూర్చుంటుందో ఒక శక్తి అక్కడ కూర్చుంది, ఒక శక్తి స్వరూపం అక్కడ కూర్చుంది. ఆ శక్తి స్వరూపాన్ని దర్శించుకోవడానికి
బ్రహ్మాది దేవతలందరూ కూడా అక్కడికి వెళ్ళి అమ్మవారు పాద దర్శనం చేసుకుంటారు. ముందు ఆవిడ యొక్క చరణ దర్శనం చేసుకుంటారు. ఆ చరణ దర్శనంలో వాళ్ళకి ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. ఎవరికి? భువనేశ్వరి తత్వంలో ఇదంతా చెప్తారు. ఇదంతా మనకి దేవీ భాగవతంలో ఎంతో బాగా వివరించారు. దేవీ భాగవతంలో చెప్తారు, ఎప్పుడైతే బ్రహ్మాది దేవతలు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళతారో, అమ్మవారి పాద దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళకి పాద దర్శనం చేసుకోక ముందు వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, ఏం పని చెయ్యాలన్నది కూడా వాళ్ళకి తెలియదు. కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎప్పుడైతే అమ్మవారి యొక్క పాద దర్శనం చేసుకుని తల వాళ్ళ శిరస్సుని ఇలా తల ఉంచి చరణ దర్శనం చేసుకుంటారో అక్కడ వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది. బ్రహ్మగారికి ఏ పని చేయాలో తనకి తెలుస్తుంది, విష్ణుమూర్తికి అలాగే రుద్రుడికి. అమ్మవారి యొక్క నఖ దర్శనం చేసుకుంటారు. ఆ నఖములుట ఒక దర్పణంలా కనిపిస్తుంది. ఆ దర్పణంలో వాళ్ళ యొక్క పూర్తి సృష్టి అంతా కూడా, ఈ సృష్టి ఎలా వస్తుంది, ఏం చెయ్యాలి అన్నది అంతా కూడా, సృష్టి దర్శనం అంతా కూడా అమ్మవారి యొక్క నఖముల్లో కనిపిస్తోంది. దానిని గ్రహించి వాళ్ళకి అర్థమవుతుంది, నేను ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలని. వాళ్ళకి అమ్మవారు తన నఖముల్లోనే వాళ్ళ యొక్క విధులను తెలిపింది. ఇంకా చాలా ఉందమ్మా, చాలా చెప్పాలి అంటే 4 గంటలు కూడా సరిపోదు. ఆ భువనేశ్వరి తత్వము, అమ్మవారి యొక్క ఆవిర్భవము. అంటే మనం మణిద్వీప వర్ణనలో చదువుతూ ఉంటాం కదమ్మా, పంచబ్రహ్మముల మంచం పైన మహాదేవుడితో ఆవిడ నివసిస్తూ ఉంటుంది భువనేశ్వరి. ఆవిడ సంకల్పమే ఈ జగత్తంతా కూడాను సృష్టికి కారణం అని. ఈ పంచబ్రహ్మలు అంటే కూడా చూడండి, అమ్మవారు ఎప్పుడైతే ఆ సింహాసనంలో కూర్చోలేదో, పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి, అమ్మవారు ఎప్పుడైతే అక్కడ స్థానంలో కూర్చోలేదో ఆ పంచబ్రహ్మలు కూడా పంచప్రేతలు. అంటే ప్రేతలు అంటే శక్తి లేని వాళ్ళు, శక్తిహీనులు. వాళ్ళలో ఇంకా శక్తి లేదన్నమాట. ఎప్పుడైతే అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుందో ఆ పంచప్రేతలు వాళ్ళు బ్రహ్మలు అయిపోయారు. వాళ్ళల్లో చైతన్యం, శక్తి వచ్చేసింది. ఆ శక్తి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు బ్రహ్మస్వరూపాలు అయ్యారు. అందుకే బ్రహ్మగారు, విష్ణువు, రుద్రుడు, శివుడు, సదాశివుడు వీళ్ళందరూ పంచబ్రహ్మలు. ఆ చుట్టూ అమ్మవారి యొక్క శక్తిని తీసుకోవాలని ఎల్లప్పుడూ ఎల్లవేళలా అమ్మవారి దగ్గర ఉంటారు. అలాగే లక్ష్మి చూడండి, మనకు పక్కన సరస్వతీదేవి లక్ష్మి కనిపిస్తుంది. రమా సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, కుడివైపు ఎడంవైపు అమ్మవారు. ఇద్దరు కూడా సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఆ చామరములు వీచుతూ అమ్మవారి దగ్గర నించుంటారు. ఎందుకు? అమ్మవారి దగ్గర నుంచి ఆ శక్తిని తీసుకుంటేనే లక్ష్మీదేవి తన యొక్క కర్తవ్యం చేయగలదు, సౌభాగ్యములు ఇస్తూ అందరికీ చక్కగా ఉంచగలదు. అలాగే సరస్వతి జ్ఞానము, సరస్వతీదేవి అమ్మవారి దగ్గర నుంచి శక్తి తీసుకుని తన జ్ఞాన స్వరూపిణ జ్ఞానము అందరికీ పంచగలదు. అంత అంత ఇంకా ఎంతో ఎంతో ఇందులో ఉందమ్మా. అంటే ఆమె శక్తి స్వరూపిణి, ఈ సృష్టికి అధిదేవత. మూల ప్రకృతి స్వరూపిణి. మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. మూల, అసలు పూర్తి సృష్టికి మూలవే అమ్మ. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం. అంటే సహస్రనామాలకి ఎంతో ఎంతో టైం పడుతుంది కదమ్మా, గొప్ప గొప్ప అర్థం ప్రతిదీ కూడాను. అట్లాగే అమ్మా, అంటే ఇంకా ఈ లలితా సహస్రాన్ని ఒక శాస్త్రం అని అనొచ్చునా అమ్మా? ఇది శాస్త్రం అనండి, మీరు మహామంత్రములు అనండి, స్తోత్రం అనండి, కానీ దాని ఏది అన్నా, మీరు ఏ పేరు చెప్పుకున్నా ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు. ఆ లలితా సహస్రము అనే ఆ లలితా అమ్మవారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఈ మూల స్వరూపిణి అనే ఒక శక్తి, మన అన్నింటికీ ఒక మూల కారణమైన ఒక శక్తి, ఒక చైతన్యము, ఒక ఎనర్జీ ఉంది. ఆ శక్తిని మనము, అది మరి ఏ పేరు పెట్టుకున్నా ఆ శక్తిని పొందాలి అంటే ఆవిడ కొలవాలి. అంటే ఇది ఏ ఉపాసనకు సంబంధించినట్టుగా అమ్మ లలితా సహస్రం చదవటం అంటే? శక్తి స్వరూపిణి కదా మనం. శక్తి ఉపాసన మనం చూడండి, విష్ణువుని ఆరాధిస్తాము, వైష్ణవులు అంటాము, శివోపాసన చేస్తాము, శైవులు అంటాము. ఇది శక్తి ఉపాసన చేసే వాళ్ళని శక్తి ఉపాసకులు
శక్తి స్వరూపిణి కాబట్టి ఆవిడ్ని శాక్తేయులు అంటాము. శాక్తేయులు శక్తి స్వరూపిణి, శక్తిని ఉపాసించే వాళ్ళని శాక్తేయులు అంటాం. అంటే ఈ లలితా సహస్రనామాల్ని ఎవరైనా చదువుకోవచ్చు కదమ్మా? ఎవరైనా చదువుకోవచ్చమ్మా. ఇందులో ఇక్కడ మనం డిఫరెన్స్ పెట్టుకోకూడదు, వీళ్ళు వాళ్ళు అని అలా ఏమీ పెట్టుకోకూడదు. అమ్మవారికి అందరూ సమానమే, అందరూ అర్హులే, అందరూ ఆమె బిడ్డలే. కానీ ఇక్కడ ఒక భక్తి మాత్రం ఉండాలి, నమ్మకం ఉండాలి. భక్తి, నమ్మకము, శ్రద్ధ ఈ మూడు ఉంటే ఎవరైనా అమ్మవారి నామస్మరణ చేసుకోవచ్చును. దానికి తగ్గట్టుగా, ఆ భక్తికి తగ్గట్టుగా ఇది గురుముఖంగా నేర్చుకుని ఈ లలితా శాస్త్రం కనుక చదివితే వాళ్ళకి అద్భుతమైన ఫలితములు, ఆ అమ్మవారి యొక్క శక్తి పొందుతారు. అంటే మన జీవితంలో లలితా సహస్రాన్ని ఈ విధంగా ఒక భాగంగా చేసుకున్నప్పుడు ముక్తి అన్ని రకాల మనకు బాగుంటుంది. తప్పకుండా నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి మనం మన లైఫ్లో మనం ఈ అమ్మవారిని మనం చోటు చేసుకుని ఆ అమ్మవారిని నమ్ముకుంటే ఆవిడ మనకి ఎంతో మంచి ఒక సన్మార్గం చూపిస్తుంది, ఒక జ్ఞాన మార్గం చూపిస్తుంది, ఒక ముక్తి మార్గము, ఒక మోక్ష మార్గం చూపిస్తుంది. అల్టిమేట్లీ ప్రతి మానవుడికి ఉండే ఒకే ఒక ఆ ఉద్దేశం ఏముండాలంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న దాని గురించి అంత పట్టించుకోకుండా ఆధ్యాత్మికంగా స్పిరిచువాలిటీని పట్టుకుని కాస్త ఈ ఆధ్యాత్మిక పరంగానే మనము ఆనందంగా ఉండగలుగుతాము. మిగిలిన దేనితోటి రాని ఆనందము ఈ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతతో వస్తుంది. అది రావాలి అంటే ఎవరో ఒక స్తోత్రం కానీ, స్తుతి కానీ, మంత్రం కానీ, సాధన కానీ ఏదో చేస్తూ ఉంటేనే మెల్లిగా మనలో ఒక జ్ఞానం పెరుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానం పెరిగిందో మనం ఒక ఆనంద స్థితికి చేరుకుంటాము. ఏ వస్తువులు ఇవ్వలేని ఆనందము ఈ దైవ మార్గము, దైవ నామస్మరణ మనకి ఇస్తుంది. అంటే ఇది ఒక అలౌకికమైన ఆనందం, అనుభూతిని పొందిన వాళ్ళకే అది అర్థమవుతుంది. ప్రతి వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి వారికి జీవితంలో కావాల్సింది ఆనందము. కానీ ఇది ఒకటి కొంచెం వెనక్కి పెడుతున్నారు. ఈ బాహ్య ప్రపంచం గురించి అందరూ ఆ టెంపరరీ సంతోషం ఏదైతే ఉందో, హ్యాపీనెస్ ఏదో ఉందో దాని వెనకాల వెళుతున్నారు అందరూను. కానీ అది తెలుసుకోవాలి, అదంతా కూడా ఒక టెంపరరీ, అది శాశ్వతం కాదు, తాత్కాలికము. ఒక మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఇదే ఈ స్పిరిచువాలిటీ. ఇది పట్టుకుంటే ఎప్పటికైనా మనం ఒక చక్కటి మార్గంలో వెళ్ళి ఆఖరికి మనం ఆ అమ్మవారి వరకు చేరుతాం అన్నమాట. కైవల్యం అంటాం కూర్చోండి, కైవల్యం కూడా అమ్మవారు మనకు చూపిస్తుంది. కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ, కైవల్యం కూడా చూపిస్తుంది ఆవిడ. అమ్మా, జీవితం అంటే అనేక సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. ఈ లలితా సహస్రనామాల్లో ఏదైనా ఒక సమస్య, ఉదాహరణకి ఏదైనా ఒక వ్యాధిగ్రస్తులైన వారికి ఒక నామాన్ని చదివినప్పుడు వారికి తప్పకుండా అందులో ఒక పరిష్కారం లభిస్తుంది, ఆ వ్యాధి తగ్గిపోతుంది. అట్లాగే వివాహం జరగదు, అట్లాగే ఒక నామాన్ని అందులో మనం పదే పఠించినప్పుడు వారికి వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంటుందని, అట్లాగే విద్య, చదువు, ఉద్యోగము, ధన ప్రాప్తి, ఇట్లా అనేక సమస్యలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, వాటన్నిటికీ కూడా ఇందులో పరిష్కారంగా అనేక మంత్రాలుగా ఉంటాయి కదమ్మా. అవును. కొన్ని మీరు ఏమైనా 2-3 ఉదాహరించండి అమ్మా. ఇక్కడమ్మా అందరికంటే ముందు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం లలితా సహస్రనామైనా, విష్ణు సహస్రనామైనా, దైవనామస్మరణ ఇవన్నీ చేసుకుంటే అంటే అది చదివితే ఇది అయిపోతుంది అని అది ఒకటి మనసులో పెట్టేసుకుంటారు. అలా ఆలోచించకంట ఏదైతే మన స్తోత్రాలు చదువుతున్నామో, ఈ దైవనామస్మరణ చేస్తున్నామో దాని వలన మనకేం కలుగుతుంది, ఇవి చేస్తుంటే మనకి మన భావనలో చేంజ్ కనిపిస్తుంది, మన ఆలోచనలో మనకి చేంజ్ కనిపిస్తుంది. మన్ని ఈ స్తోత్రములు, ఈ దైవనామస్మరణ మన మిగిలిన ఆలోచనలని డైవర్ట్ చేస్తుంది. మనం అనవసరమైన ఎన్ని ఆలోచనలు ఆలోచించి మన మనసును పాడు చేసుకుంటామో, మనం నెగిటివిటీలోకి వెళ్తాము, అలాగే కోపం ఎక్కువ అవుతుంది, తర్వాత అహంకారము, ఇవన్నీ ఆసురి లక్షణాలు. ఇవన్నీ మనం అనవసరమైన ఆలోచనలతోటి మనం ఆసురి లక్షణాలను పెంచుకుంటున్నాము. ఎప్పుడైతే మనము
ఈ స్తోత్రములు దైవనామస్మరణ ఇవన్నీ చేస్తూ ఉంటామో ఈ మంత్రం మన లోపలికి వెళుతూ వెళుతూ మన లోపల ఒక చక్కటి ఆ ఎనర్జీ ఫామ్ అయ్యి మన భావన, మన ఆలోచనలు, మనం చేసే పనులు దీనిలో చేంజెస్ వస్తాయి. ఎప్పుడైతే ఈ చేంజెస్ వచ్చాయో దీని ద్వారానే మనం రైట్, కరెక్ట్ ఏమిటి, రాంగ్ ఏమిటి అని తెలుసుకుంటాము. ఆ తెలుసుకున్న తర్వాత రైట్ మార్గంలో కనుక మనం వెళుతూ ఉంటే మనం చేసి మంచి పనిలోను, మనం ఆలోచించే ఆలోచనలోను, మన భావనలోను అక్కడే అమ్మవారు ఉంది, ఇంకెక్కడో లేదు. ఒక మా విగ్రహంలో కానీ ఇంకొక చోట కానీ ఉందని అనుకోకూడదు. ఇక్కడే అమ్మవారు ఉంది. ఈ ఆలోచనలో, ఈ భావనలో, ఈ మనసులో మనం చేసే ప్రతి మంచి పనిలో అమ్మవారు ఉందని ఎప్పుడైతే భావిస్తామో మనకి జరిగేదన్నీ కూడా పాజిటివ్ గా జరుగుతాయి. ఎందుకంటే మన ఆలోచనలు బాగున్నాయి, మన పనులు బాగున్నాయి, మన భావన బాగుంది. ఇది అర్థం చేసుకుని జరగట్లేదు, కష్టాలు వస్తున్నాయి, చాలా ప్రాబ్లంలో ఉన్నాము అని ఆలోచనలు కొంచెం పట్టుకోకుండా ఏం పర్వాలేదు అని ఒక ధైర్యం అనేది ఇస్తుంది ఆ అమ్మ. ఎప్పుడైతే మనలో ఒక ధైర్యం వచ్చిందో మన ఆలోచనలు, మంచి ఆలోచన, అందుకే ఆలోచనా శక్తి అంటాము, భావనా శక్తి, ఆలోచనా శక్తి, జ్ఞానశక్తి, ఇవన్నీ మనలో ఈ శక్తి చోటు చేసుకుంటుందో మనలో ఆ చేంజెస్ వచ్చి మనం చేసే పని మంచిగా జరుగుతుంది, మనకి అది ఫలితం కనిపిస్తుంది. రోగం ఉన్న వాళ్ళకి రోగాలు నయమవుతున్నాయి. కానీ ఓన్లీ ఒక నామస్మరణ చేస్తే ఏదో రెమెడీ అయిపోయిందని కాకుండా దాని ద్వారా మన ఆలోచన మారుతోంది, మన భావన మారుతోంది, మనం మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. దీనిలోనే అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారే మనలో చేంజెస్ తీసుకొచ్చి మనకి రోగాలుంటే రోగాలు తీస్తోంది. అలాగే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నో ఆ ప్రాబ్లము అవి ఇంకా తక్కువైపోతాయి. ఎందుకంటే మనం ఒక మంచి డైరెక్షన్లో ఉన్నాము, రాంగ్ లేకుండాను. ఎక్కడైతే రాంగ్లో ఉంటున్నామో మనం ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము? అందరూ కూడా రోగాలు ఉన్నాయి, నాకు జాబ్ రావట్లేదు, నాకు పెళ్ళి అవ్వటం లేదు, ఈ ఆలోచన ఎక్కువైపోయింది. కానీ ఆ ఆలోచన కంట ఏది ఎలా ఉన్నా నేను దైవనామస్మరణ చేసుకుంటాను, లలితా సహస్రం నేర్చుకుని చదువుకుంటాను అని ఇలాంటి ఆలోచన పెట్టుకుని దానిని మర్చిపోయి ఇందులో కనుక మనం ముందుకు వెళితే ఈ భావన, ఈ ఆలోచన ద్వారా తప్పకుండా మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో అది మీకు జరుగుతుంది. దేనివల్ల మీ భావన మారుతుంది కాబట్టి మీరు డైవర్ట్ అవుతున్నారు. ఈ మిగిలిన ఈ సంసారిక బాహ్య ఆలోచనల కంటే ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చి ఈ భక్తి మార్గం పట్టుకుంటే మీ ఆలోచనలు మారి మిమ్మల్ని మీరే మిమ్మల్ని చేంజ్ చేసుకుంటున్నారు. ఎక్కడో ఎవరో చేయట్లేదు, ఇక్కడే ఉంది రెండూను. మీరు నెగిటివిటీలో ఉండి వెనక్కి వెళుతున్నారా, లేకపోతే పాజిటివ్గా ఉండి మంచి ఆలోచనలతోటి ముందుకు వెళుతున్నారా? ఈ రెండు రైట్ డైరెక్షన్, రాంగ్ డైరెక్షన్ ఇక్కడి నుంచే వస్తున్నాయి. అది అర్థం చేసుకునే శక్తి కావాలి అంటే అమ్మవారిని పట్టుకోవాలి. ఆ అర్థం చేసుకుని జ్ఞానం అంటాం కదా, ఎప్పటి వరకు అయితే మనకు జ్ఞానంలో ఉండమో, అజ్ఞానంలో ఉంటామో మనకి ఆ బుద్ధి అర్థం తప్పు రాంగ్ డైరెక్షన్లోకే వెళ్తాము. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుని జ్ఞానాన్ని పొందుతున్నామో ఆ జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇది రాంగ్, ఇది రైట్. అప్పుడు రాంగ్ వైపు అమ్మ వెళ్ళనియదు, రైట్ వైపుకి తీసుకెళ్ళి మనని మార్చి మనకి ఏది కావాలో ఆవిడ చూసుకుంటుంది. అడగకుండానే ఆవిడ మనకి ఏం కావాలో ఆవిడ ఇస్తుంది. అది అమ్మ యొక్క తత్వము. అందు గురించని కోరికలు, ఇది ఈ రెమెడీలు ఇన్ని ఉన్నాయా అంటే, రెమెడీ అంటే పూర్తి లలితా శాస్త్రం అంతా కూడానమ్మా. ప్రతి సమస్యకి రెమెడీ ఆ లలితా శాస్త్రము, గొప్ప రెమెడీ. అందుకే దాన్ని మంత్రములు అన్నారు, రహస్యనామము అన్నారు. ప్రతి నామంలో ఒక రహస్యం ఉంది. రహస్య నామ స్తోత్రము. ఆ రహస్యం ఏమిటి అంటే అందులో ఎన్నో బీజాక్షరాలు దాగి ఉన్నాయి. ఎప్పుడైతే మనం ప్రొనౌన్స్ చేస్తామో, ఎప్పుడైతే మనం చదువుతామో, పఠిస్తామో మన లోపల ఇంటర్నల్ గా ఈ బ్లాక్